హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్యూ 143. ఈరోజు వచ్చేసి మళ్ళీ ధూల్పేట్కి అయితే వచ్చినా మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని, వర్క్ ఎట్లా నడుస్తుందని ఇంకో షెడ్కి వచ్చాను. పరమేష్ సింగ్ అండ్ దినేష్ సింగ్ వాళ్ళ షెడ్కి వచ్చిన. అండ్ ఇక్కడ గణేష్లో వచ్చేసి 2 ఫీట్ వరకు అని 2 ఫీట్ డిఫరెన్స్లో ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 20 ఫీట్ వరకు ఉంది, ఒకటి వచ్చేసి 16 ఫీట్ వరకు ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మోడల్ అయితే ఒకటే మోడల్, బట్ 2 డిఫరెంట్ హైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అన్న అయితే ఉన్నాడు. అన్ననైతే అడుగుదాం, ఇన్ఫర్మేషన్ మనకేమైనా చెప్తాడేమో. అండ్ ఎట్లా ఉంది వర్క్, ఏమేమి ఉంది, మోడల్ ఎట్లుందని అన్నదాన్ని తెలుసుకుందాం. ఇప్పుడైతే లెట్స్ గో. हेलो भैया, जय श्री गणेश. जय श्री गणेश। आपका नाम भैया? मेरा नाम परमेश सिंह। परमेश सिंह, ये कितना फीट का गणेश भैया? ये 20 फीट का है हाँ, ये 17 फीट है। ऊपर का कि 3 फीट का फाइबर का अलग है। ओके, वो अलग रहता? हाँ अलग रहता, वो सेपरेट रहता। लेके जाने के लिए प्रॉब्लम नहीं होना बोल के फाइबर का देते हो पीस। कलर कब स्टार्ट करते? कलर एक ये 20 तारीख तक स्टार्ट हुआ था। 20 तारीख? एक 15 दिन के बाद में कलर स्टार्ट हुआ। तो एक बार मैं देख के बताता हूँ व्यूअर्स को. థ్యాంక్ యూ భయ్యా. చూసిరు కదండి, అన్న అయితే చెప్పింది కొంచెం ఇన్ఫర్మేషన్. కలరింగ్ అయితే ఇంకా 20 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా వర్క్ క్రేజీగా నడుస్తుంది. వర్క్ అయితే చూడండి. హాయ్ హాయ్, చూడండి ఇక్కడ చేతులు జాయిన్ చేసారు. ఇక్కడైతే ఫుల్ వర్క్ అయిపోయింది, కలరింగ్ పెండింగ్ ఉన్నట్టుంది. చూడండి గణేష్, ఇది ఇంకా పెండింగ్ ఉందండి. చేతులు పెట్టాలి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా పెట్టేటివి. ఇవన్నీ అదే సేమ్ మోడల్ ఇవన్నిటికి. ఇవి వచ్చేసి 20 ఫీట్. 20 ఫీట్ के नया मॉडल। ये तो नया मॉडल, కొత్త మోడల్ అంట అండి. ఇది వచ్చేసి ఇదంతా 20 ఫీట్ గణేష్. ఇదంతా చూడండి, కిందికైతే క్రేజీ ఉంది. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత చూడాలి మనం, ఇంకా క్రేజీ అనిపిస్తుంది మనకి. వర్క్ మొత్తం అయిన తర్వాత చూస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ గణేష్ కిరీటం, ఆ గణేష్ కిరీటం అయితే ఉంది కదండి, ఆ కిరీటం పైన వచ్చేసి రాముడు. ఈసారి వీళ్ళు స్పెషాలిటీ వచ్చేసి కిరీటం పైన రాముడిని పెట్టారంట అండి. ఈ షెడ్లో వచ్చేసి ఇది స్పెషల్ అంట. అండ్ ఇక్కడ వచ్చేసి 16 ఫీట్ గణేష్ అండ్ 20 ఫీట్ గణేష్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సేమ్ మోడల్ అయితే సేమ్ ఉంటుంది. గణేష్కి అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. వర్క్ అయితే ఇంకా ఫుల్ నడుస్తుంది. వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. చూసారు కదండి, తొండం అండ్ చేతుల వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది, చేయాలి. అండ్ చూసుకుంటే ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా క్రేజీగా చేస్తున్నారు. చూడండి, అన్న అయితే క్రేజీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకు, సపోర్ట్ చేసి నాన్న వీడియో చేసుకోమని. పరమేష్ సింగ్ అండ్ దినేష్ సింగ్ అండి. ధూల్పేట్లో వీళ్ళు వచ్చేసి చాలా ఫేమస్ వినాయకులు చేస్తారు ఇక్కడ. అండ్ పెద్ద పెద్ద విగ్రహాలే ఉంటాయి, చిన్నవి అసలు కనిపించలేదు నాకైతే ఇప్పటివరకు. అయితే మొత్తం 16 ఫీట్ 20 ఫీట్ వినాయకులు అయితే కనపడ్డాయి. అండ్ 16 ఫీట్ వినాయకుడికి కూడా చూడండి, చూసుకుంటే సేమ్ రామ్ మోడల్ వచ్చేసి కిరీటం పైన రాముడు బొమ్మ పెట్టారు. రాముడి కృష్ణుడు, రైట్ 20 ఫీట్కి రాముడు పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడు పెట్టారండి. 16 ఫీట్ కృష్ణుడు విగ్రహం అది. ఇక్కడ చూసుకుంటే 20 ఫీట్కి రామ్ వీళ్ళ బ్రదర్ అంట రామ్. అండ్ ఇక్కడ చూసుకోండి రామ్. 20 ఫీట్ విగ్రహాలకు మాత్రం వచ్చేసి రామ్ విగ్రహం పెట్టారు. 16 ఫీట్కి వచ్చేసి మొత్తం కృష్ణుని విగ్రహం ఉంది. అది ఇక్కడ 16 ఫీట్ విగ్రహం అయితే పెట్టారు. చూడండి 20 ఫీట్ విగ్రహం ఎంత భారీగా ఉందో. విగ్రహం అయితే చాలా బాగుంది. చూసుకున్నట్టయితే వస్తుందిగా అండి. వర్క్ అయితే క్రేజీ చేస్తున్నారు. వర్క్ మాత్రం చూసుకున్నట్టయితే జరుగుతుందండి. వర్క్ అయితే క్రేజీ ఉంది. ఇంకా చూపిస్తాను మోడల్స్.
ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ ఉంది గణేష్. అక్కడ కిరీటం పైన చెప్పాను కదండి, కిరీటం పైన రామ్ మోడల్ వచ్చేసి పెట్టారు డిజైన్. విష్ణుమూర్తి ఇక్కడ సైడ్కి వచ్చేసి విష్ణుమూర్తి ఉంది, ఈ మోడల్ ఉంది. అన్ని విగ్రహాలు వచ్చేసి ఎక్కువ లేవండి, ఇవి విష్ణుమూర్తి సపరేట్గా. ఇవి జస్ట్ 2 మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ 2 మోడల్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. క్రేజ్ ఉంది. హైట్ వచ్చేసి 20 ఫీట్ అండి, 20 ఫీట్ విగ్రహాలు. హైలైట్ ఉన్నాయి. ధూల్పేట వచ్చేసి పరమేశ్ సింగ్, దినేష్ సింగ్ అని అడిగితే షెడ్ చూపిస్తారండి, మీకు కావాలంటే చూపియండి. అండ్ లోపల ఇంకా ఉన్నాయంట, ఇంకా వర్క్ నడుస్తుందంట. చూద్దాం అక్కడ ఏ మోడల్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అయితే నడుస్తుంది, చూసారు కదా. గణేష చూడండి, ప్రింట్ రెడీ చేస్తున్నారు. వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్. చూసుకున్నట్టయితే అక్కడ ఉంది, అది సపరేట్ షెడ్ అంటండి, వీళ్ళది కాదు, అది వేరే వాళ్ళ షెడ్. ఇది పరమేశ్ సింగ్ అండ్ దినేష్ సింగ్ వాళ్ళ షెడ్ అంట. ఇక్కడైతే వర్క్ నడుస్తుంది, ఇట్లా ప్రిపేర్ చేస్తారు. క్రేజీ చేస్తున్నారు వర్క్ అయితే, చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నారు. రైట్ మళ్ళీ. అండ్ వాళ్ళ వర్క్ డిస్టర్బెన్స్ ఉండొద్దు మనకు, మన బ్లాగ్ చేసుకున్నాం. చూసుకున్నట్టయితే ఇదండి అప్డేట్ వచ్చేసి ఈరోజు. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఈరోజు, నాకైతే మస్తు అనిపించింది. మస్తు ఉంది ఇక్కడ విగ్రహాలన్నీ భారీ విగ్రహాలు. చూసుకున్నట్టయితే మొత్తం భారీ విగ్రహాలు ఉన్నాయి చూడండి, భారీ విగ్రహాలు మొత్తము. 20 ఫీట్ 16 ఫీట్. దినేష్ సింగ్ అండ్ పరమేశ్ సింగ్ అని షెడ్ అడిగితే ఎవరైనా చెప్తారంటే. వీళ్ళ వచ్చేసి 2 షెడ్లు ఉన్నాయంటండి. ఒకటి వచ్చేసి సుందర్ కళాకార్ వాళ్ళ షెడ్ సైడ్ కూడా ఉందంట. అక్కడ కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి, ఇవే మోడల్స్ ఉన్నాయంట, రిపీట్ మోడల్స్. ఇంకెవరిని అడిగినా చెప్తారు డీటెయిల్స్ అయితే. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తానండి. జై శ్రీ గణేష, బాయ్. అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.